మరి ఈ రోజు మనం ఊరించే వంటలో మెయిన్ ఇంగ్రీడియంట్ పార్టిసిపెంట్స్ కి ఏమి ఇస్తున్నామో చూసేద్దామా? ఓకే అండి, మరి రాజుగారు చేసిన వెరైటీస్ చూసారు కదా. మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో లేట్ చేయకుండా వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుని వాళ్ళ టేస్టీ వెరైటీస్ చూద్దాం. హాయ్ అండి. హాయ్ గీత, బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానండి. మీ పేరు? నా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కాకినాడ అండి. కాకినాడ. మీ గురించి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారా, కాకినాడ నుంచి వచ్చేసారు చక్కగా మనకి వెరైటీగా వంట చేయడానికి. ఓకే, హాయ్. హాయ్ గీత. మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఏం లేదండి, అసలు లేదా? ఇక్కడికి వచ్చిన పరిచయం అయింది. ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? సో మరి రెడీ ఇద్దరు చక్కగా వంటలు చేయడానికి? చూసేద్దామా ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్? ఓకే. ఓ బేబీ కార్న్. బేబీ కార్న్ మంచి టేస్టీ ఐటమ్ కదా. చాలా టేస్టీ ఐటమ్. చక్కగా స్నాక్స్, రైస్ ఐటమ్స్, కర్రీస్ ఏవి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో బేబీ కార్న్ ఈజీగానే మనం చక్కగా కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు కదా. అవునండి. సో నేను కూడా చేసుకోవచ్చు, కానీ అభిరుచిలో ఉండాలంటే కొంచెం అంత టేస్టీ కూడా ఉండాలి కదా, అది కొంచెం ఆలోచించుకోవాలి. మీకు వచ్చిన వాటిల్లో లేదా ఇప్పుడైనా మీరు మంచిగా బ్రహ్మాండంగా ఏదైనా కొత్త రెసిపీ అయినా కూడా ఆలోచించి ట్రై చేయొచ్చు. ఓకే, సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో మీ ఇద్దరు చక్కగా ఆలోచిస్తూ ఉండండి. ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే. ఓకే, సో ఇప్పుడు బేబీ కార్న్తో ఏం చేయొచ్చు? బోల్డ్ చేయొచ్చు. నేను చేస్తానండి. అప్పుడే చేసేస్తారా? చెప్పండి, ఏం చేస్తారు? బేబీ కార్న్ పులావ్ చేస్తానండి. బేబీ కార్న్తో పలావ్ చేస్తారా? ఓకే, యా. రైస్ ఐటమ్స్ ఎలా ఫ్రైడ్ రైస్ లో అలా చేస్తుంటాం ఎక్కువ. సో మీరు వెరైటీగా పలావ్ అనమాట. సో విజయలక్ష్మి గారు ఫస్ట్ ఆవిడతో చేయించేద్దాము. చేయించాను. ఓకే, నేను ఇలాగ ఆలోచించుకోవడం చాలా టైం. మంచి రెసిపీ ఆలోచిస్తూ ఉండండి. ఓకే అండి, మరి బేబీ కార్న్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీ కార్న్ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్ ముక్కలు అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, క్యారెట్ ముక్కలు కొద్దిగా, తరిగిన బీన్స్ కొద్దిగా, పచ్చి బఠానీలు కొద్దిగా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, వేయించిన జీడిపప్పు కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో జ్యోతి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసామండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందామండి. ఓకే. ఓకే, సో బేబీ కార్న్ పులావ్ మీ ఫేవరెట్ అన్నమాట అయితే. అవునండి. ఓకే, ఫస్ట్ మనం ఇవన్నీ వేసుకుందాం. అవన్నీ అంటే మసాలా, బిర్యానీ ఆకు, అవన్నీ వేసుకుందాం. ఓకే, సో పులావ్ కాబట్టి చక్కగా ఇవన్నీ ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అవునండి. ఇంకా షాజీరా. సో షాజీరా కూడా వేశారు. ఓకే, ఇంకా పచ్చిమిర్చి అండి, బిన్నెస్ అండి. ఓకే, పొటాటో అండి. ఓకే, ఇది కూడా పచ్చిదేనా? పచ్చి. అంటే ఇప్పుడు మనం ఎసరు వేసి చేసుకుంటున్నామా? ఆల్రెడీ చేసే ఉంది, ఉడికించింది ఉంది. జస్ట్ ఫ్రై. ఓకే, సో ఇవి మాత్రం పచ్చివి వేసి వేయించి అది మాత్రం ఉడికించారనమాట. పులావ్ మనం 2 టైప్స్ చేస్తుంటాం, ఒకటేమో కుక్ చేసిన రైస్ తో, ఒకటేమో ఎసరు వేసి. అవునండి. సో మీరు ఆ ప్రాసెస్ చేస్తున్నారు, కాకపోతే వెజిటేబుల్స్ రాగా వేసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ మనం క్యారెట్ వేసుకుందాం. బేబీ కార్న్ పులావ్ అన్నారు, మొత్తం వెజిటేబుల్ పులావ్ చేస్తున్నారా? ఇక పులావ్ అంటే అన్ని ఉంటేనే ఉంటాయి, కాకపోతే బేబీ కార్న్ పులావ్ అన్నారు కదా. బేబీ కార్న్ పులావ్ అంటే బేబీ కార్న్ ఎక్కువ ఉండాలి, అండ్ బేబీ కార్న్ ఉట్టిది బేబీ కార్న్ ఉన్నా కూడా బాగుంటుంది. అవునండి. నెక్స్ట్ మనం బేబీ కార్న్ వేసుకుందాం. ఉడికించేసుకున్న బేబీ కార్న్. ఓకేనా? అవునండి. నెక్స్ట్ బఠానీ వేసుకుందామండి. ఓకే, ఇందులో మనం ఖచ్చితంగా బేబీ కార్న్ వెతుక్కోవాల్సిందే. ఎందుకంటే బఠానీ వేశారు, బంగాళదుంప వేశారు, క్యారెట్ వేశారు, బీన్స్ వేశారు, అదే ఎక్కువ కనబడుతుంది, బేబీ కార్న్ కనబడట్లేదు. చాలా మందికి బేబీ కార్న్ ఇష్టం ఉండదు కదా అండి, అందుకే అన్ని వేసాను. అందుకని అన్నీ వేసారా? ఇక్కడ చాలా మంది ఎవరున్నారు, మనమేగా. నేను బేబీ కార్న్ ఇచ్చినప్పుడు నాకు బేబీ కార్న్తో కావాలన్నమాట. ఓకే, తర్వాత కొద్దిగా సాల్ట్ అండి. రైస్ వేసాక మళ్ళీ వేస్తారా? ఏం లేదు, సరిపడా వేసేస్తున్నారు. ఓకే, అది ఇంకొంచెం నల్ల మిరియాల పొడి, పెప్పర్ పౌడర్.
సో రైస్ ముందు ఉడికించేసి పెట్టుకున్నారు కదా? అవునండి. సో ఇవి మనకి మగ్గితే అది యాడ్ చేసేసుకోవటం. అంతే అండి. ఓకే, సో మీరు థింక్ చేస్తున్నారా? చాలా చాలా చేస్తారు అంటే ఈ కాంబినేషన్స్ అన్ని చూసి ఏదైనా చేయొచ్చు అని ఆలోచిస్తున్నారా? అంటే మీరు ముందే చెప్పారు కదా బేబీ కార్న్ ఎత్తుక్కోవాలేమో అని. ఇప్పుడు నాకు మెయిన్ ఇంగ్రీడియంట్ అది కాబట్టి అది కనబడకపోతే బాగోదేమో అని ఆలోచిస్తున్నాను. అవునవును, ఖచ్చితంగా బాగోదు. అంటే మీరు ఎంత టేస్టీగా చేసినా మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అది కాబట్టి అది కొంచెం ఎక్కువ తెలియాలన్నమాట అది. సో జ్యోతి గారు ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన బిజినెస్ మ్యాన్ అండి. బిజినెస్. ఓకే, పేరేంటి? ప్రశాంత్. పిల్లలు ఉన్నారా? ఇద్దరు బాబు. ఇద్దరు బాబులు. పెద్ద బాబు 2nd క్లాస్, చిన్న బాబు ఎల్కేజీ. ఎల్కేజీ. ఏం పేర్లు? యశ్వంత్, కార్తిక్. యశ్వంత్, కార్తిక్. నైస్. వాళ్ళ క్యూట్ గా ఉన్నారే మీరు. అయిపోయిందండి. ఓకేనా? నెక్స్ట్ మనం రైస్ వేసుకుంటాం. ఉడికించేసుకున్న బాస్మతి రైస్. ఒక రకంగా వెజిటేబుల్స్ అన్ని బాయిల్ చేసి పెట్టుకుంటే ఈ ప్రాసెస్ ఈజీ. పచ్చి వెజిటేబుల్స్ వేసుకుంటే అప్పుడు మనం ఎసరులాగా వేసేసుకుంటే ఒకసారి కలిపి కుక్ అయిపోతాయి అన్ని. బాగున్నాయి, మొత్తానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది అంతా. రెడ్, గ్రీన్, ఆ మధ్యలో ఆలు, ఇంకా బేబీ కార్న్. ఓకేనా? ఓకేనండి. రెడీ? రెడీ అండి. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి. సో దీనికి కాంబినేషన్ ఏమైనా పర్టికులర్ గా ఉంటే బాగుంటుందా లేకపోతే జస్ట్ రైతా? రైతా బాగుంటుంది. ఓకే, ఎందుకంటే ఎలాగో అన్ని వెజిటేబుల్స్ ఇందులో ఉన్నాయి కదా ఆల్రెడీ. అవునండి. దీని మీద ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్, ఇంకా ఫ్రై చేసిన కాజు. ఓకే, సో రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి బేబీకార్న్ పులావ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ పులావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన బీన్స్, బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, బేబీకార్న్ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన ఉల్లిపాయ ముక్కలు, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ పులావ్ రెడీ.